దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారండి. దేవాది దేవుని యొక్క కృప మన జీవితాల్లో అనేక వింతలు చేసి మనల్ని కాపాడుచున్నందుకు ఆయనకి కోట్లాది స్తోత్రాలు. ఈరోజు దేవుని వాగ్దానం నిర్గమాకాండము 34 అధ్యాయము 24వ వచనం. నీ పొలిమేరలను గొప్పవిగా చేసేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అద్భుతమైనటువంటి వాగ్దానం. పొలిమారలు చూడండి, ఇప్పుడు కొన్ని గొడవలు ప్రపంచంలో ఎక్కువ జరిగేది ఎక్కడంటే పులుగుల దగ్గరే జరుగుతాయి. ఆ పొలిమారలను దేవుడంట శాంతితో నింపుతారంటండి, విశాలపరుస్తారంట, గొప్ప చేస్తారంట. ఎంత అద్భుతమో చూడండి. నీ జీవితంలో ఇలాంటి సమస్యల్లో నీవు ఉన్నావా? మరి నీ యొక్క కుటుంబ విషయంలో మరి ఎప్పుడు కూడా విస్తరింపజేసే దేవుడు, గొప్ప చేసే దేవుడు, నీకున్నటువంటి సమస్త కీడు నుంచి తప్పించి మేలు చేసే దేవుడు. నీవు దేవుని కొరకు కనిపెడితే నీవున్న ప్రతి స్థలము కూడా విశాలపరచబడుతుంది అంటున్నారు ఆయన. ఎబ్బోజు ప్రార్థన చేశారు, దేవాని కుడిచే నాకు తోడుగా ఉండని, నా సరిహద్దులను విశాలపరచండి, నీవు నన్ను ఆశీర్వదించు. అవును, దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడు, దీవించే దేవుడు, గొప్ప చేసే దేవుడు. మొదట నీవు నమ్మాలి. నమ్మటని వలనైతే నమ్మే వారికి సమస్తము సాధ్యం. ప్రభువైన యేసుక్రీస్తు వారిని కొరకు ఈ లోకానికి వచ్చి రక్తము కార్చి ప్రాణాన్ని పెట్టిన దేవుడు నీ కొరకు చేయలేనిది ఏముంది? ఆయన ప్రాణాన్ని ఇచ్చేశారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదర, నీ జీవితాన్ని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిలో కట్టుకో. నీకున్నటువంటి సమస్త విధములైనటువంటి శోధనలకు విడుదల కలుగునుగాక. ఆశీర్వాదాలు ఇప్పుడు దిగి వచ్చునుగాక. దైవ చిత్తానుసారమైనటువంటి మేళ్లతో నీవు నింపబడదుగాక. ప్రియ బిడ్డ, నీకున్నటువంటి తొందరలు త్వరలోనే విడుదలైపోబోతున్నాయి. గొప్ప మేలుతో నీవు నింపబడబోతున్నావు. నీవు భయపడే పని లేదు. మొదట నీవు మనస్సుని దేవునిపై స్థిరముగా నిలబెట్టుకో, బలముగా నిలబెట్టుకో. నీవు కుడి ఎడమల వైపు చూడకు, నీవు పొరుగువారి వైపు చూడకు. నీ భక్తి నువ్వు కాపాడుకో, నిన్ను నీవు పరిశీలన చేసుకో. నీ ఆత్మీయ జీవితం ఎలాగుందో నీ అంతరాత్మను నీవు పరీక్షించుకో. దేవుడు నీ చేయి పట్టుకుని నడిపిస్తారు. భయపడే పని లేదు. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నాయన నువ్వు గొప్ప దేవుడు తండ్రి. అవును ప్రభా, నీ పొలిమేరలను నేను గొప్పగా ఆశీర్వదిస్తాను, కాపాడుతాను, దీవిస్తాను అంటున్నావు. అవును తండ్రి, నాయన నీ సరిహద్దులు విశాలపరిచే దేవుడిని అంటున్నావు ప్రభా. నీకంతా సాధ్యం. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను కాపాడండి. సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడండి అయ్యా. స్వదేశాల బిడ్డలను కాపాడండి. ప్రయాణికులకు తోడుగున్నాయినా ఎంతోమంది ప్రభా నా తండ్రి ఆయా దేశాలు వెళ్ళి ఆయా దేశాల్లో ఉంటున్నారు ప్రభా. ఎక్కడున్నా నీ భద్రత అందరికీ అవసరం. దయమేడ నీ కాపుదలి ప్రభా. మంచి పోరాటంతో కూడిన ఆత్మీయ జీవితాలు ప్రతి ఒక్కరిలో పెట్టండి ప్రభా. సర్వశక్తిమంతుడానికి స్తోత్రాలు. అలాగే రోగులైతే ముట్టు బాగు చక్కర్లుండి తీర్చండి. అందరి బంధకాలు తెంచి మహిమ తెచ్చుకో. శక్తి గలేసేనామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.